So hi guys, this is again మీ తెలంగాణ పొరడు. సో రైట్ నౌ టుడే ఇప్పుడు మనం ఏం లేదు ఐడిఈ అంటే ఏ ప్లాట్ఫామ్ మీద మనం జావా నేర్చుకోబోతున్నాం. ఏ కోడర్ ప్లాట్ఫామ్ లైక్ మెనీ టూల్స్ ఉన్నాయి, లైక్ విఎస్ కోడ్ ఉంది, కర్సర్ ఐడిఈ ఉంది, మళ్ళా ట్రే అండ్ ఇంటెలిజే ఐడిఈ ఉంది. సో ఇప్పుడు ఏ ఐడిలో మనం జావా నేర్చుకోబోతున్నాము ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. సో బిఫోర్ డైవింగ్ ఇన్ టు దిస్ పర్టికులర్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా వీడియోస్ చేయబోతున్నాను ఇన్ ది అప్కమింగ్ ఫ్యూచర్. సో రైట్ నౌ అకార్డింగ్ టు మీ నేనేమనుకుంటున్నానంటే, నువ్వు జావా డెవలపర్ కావాలంటే ది బెస్ట్ ఐడి ఈజ్ నథింగ్ బట్ ఇంటెలిజే. మీరు అనుకుండొచ్చు, ఎందుకురా వీడు ఇంత సావగొడుతుండు ఇంటెలిజే 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 అని. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఎ ప్రమోషన్. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు మీరు సపోజ్ మీరు విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకున్నాక దాని తర్వాత ఏం చేస్తారు, మీరు విఎస్ కోడ్లా గిట్హబ్ కోపైలట్ ఇన్స్టాల్ చేస్తారు. గిట్హబ్ కోపైలట్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏముందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ లైన్ ఒకటి కొట్టేస్తే దాని కింద ఉన్న కోడ్ మొత్తం వచ్చేస్తుంది. సో అది వైప్ కోడింగ్ లాగా అవుతుంది, కానీ మీరు కోడ్ అర్థం చేసుకోగలుగుతారా లేదా అని ఏం సంబంధం ఉండదు. ఇట్స్ లైక్ ఏ టూల్. ఏం చేస్తుందంటే, ఒక లైన్ కొట్టినావా దాని కింద ఉన్నాయి అన్నీ చూపించేసి పడేస్తుంది ఇట్లా. అదే నువ్వు ఇంటెలిజే ఐడియా తీసుకున్నావు అనుకో, ఇది ఎట్లా అంటే, బ్రో నీకు బేసిక్స్ వస్తేనే, జావా బేసిక్స్ వస్తేనే నేను రన్ అవుతా అలా అనమాట. అంటే ఇది తోపు 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 తురుం ప్లేయర్స్, జావా డెవలపర్స్ యూజ్ చేసే ఐడి ఇంటెలిజే. అంటే మీ ఇష్టం, నేనేమన్నాను విఎస్ కోడ్ తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోండి, బట్ వాట్ ఐ ప్రిఫర్ ఈస్ ఇంటెలిజే ఐడి. ఎందుకంటే దీంట్లో చాలా ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, దీంట్లో చాలా తక్కువ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. బట్ ఇంటెలిజే ఐడి వల్ల యూ విల్ బి లెర్నింగ్ ది మోర్ బేసిక్స్ కంపేర్ టు దిస్ విఎస్ కోడ్. అండ్ ఇంటెలిజే ఐడియాలో చాలా ఎక్స్టెన్షన్స్ ప్రీబిల్ట్ ఉంటాయి కాబట్టి మనము వేరే ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అదే విఎస్ కోడ్లో అంటే ఎన్నెన్నో పనికి మాలిన ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, అవన్నీ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేనేమంటున్నానంటే, వాట్ ఐ థింక్ అండ్ వాట్ ఐ బిలీవ్ ఈజ్ దట్ మీరు చేసేసుకోండి. అండ్ కిందికి వెళ్తే కమింగ్ టు ది పర్ఫార్మెన్స్ అండ్ రిసోర్స్ యూసేజ్. సో పర్ఫార్మెన్స్ అండ్ రిసోర్స్ యూజెస్ అంటున్నారు కాబట్టి, రైట్ నౌ ఇంటెలిజే మెమరీ యూసేజ్ ఎక్కువనే ఉంటుంది విఎస్ కోడ్ కన్నా. అండ్ విఎస్ కోడ్ లాంచెస్ ఫాస్టర్ కంపేర్ టు ది ఇంటెలిజే. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇంటెలిజే ఇది ఐడి బెస్ట్ కంపేర్ టు దిస్ ఐడి. అండ్ కమింగ్ టు ది లాంగ్వేజ్ సపోర్ట్, రెండు క్లియర్గా సపోర్ట్ చేస్తాయి. ఐ మీన్ యూ కెన్ క్లియర్లీ సీ దిస్. బట్ నువ్వు ఒక తోప్ జావా డెవలపర్ అనడానికి ఉన్న బెస్ట్ ఐడి ఇంటెలిజే. ఎందుకు? యూజువల్ డీబగ్గింగ్. అదే నువ్వు విఎస్ కోడ్లో డీబగ్గింగ్ చేస్తే ఒక ఫీల్ రాదు. అదే ఇంటెలిజేలో చేసినావు అనుకో, అరే నేను రాసినారా నా కోడ్ అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. సో అప్పుడే నువ్వు ఒక మంచి జావా డెవలపర్ అవ్వగలుగుతావు. మళ్ళీ డేటాబేస్ ఇంటిగ్రేషన్ యూజింగ్ ది విఎస్ కోడ్ ఈస్ లైక్ ఎన్నో అడ్డమైన ఎక్స్టెన్షన్లు ఎక్కించుకోవాల్సి వస్తుంది. అదే దీంట్లోనేమో క్యూరేటెడ్ లిస్ట్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. దాని ఎక్స్టెన్షన్స్ అన్నాం, దీంట్లో అసలు ప్లగిన్స్ అంటాము. సో దాన్ని యూజ్ చేసుకొని చేయొచ్చు. మళ్ళీ వర్జన్ కంట్రోల్ రెండిట్లో బాగుంటుంది. మళ్ళీ చెప్పాను కదా విఎస్ కోడ్లో ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, దీంట్లో ఎక్స్టెన్షన్ అన్నాము, దాన్ని ప్లగిన్స్ అంటాము, ప్లగిన్ మార్కెట్. సో ఇది కాస్ట్ అనాలిసిస్ ఎక్సెట్రా ఇదంతా వదిలేయండి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మీకు జస్ట్ జావా నేర్పిస్తున్నా. సో ఇక్కడ చూడు, ఇంటర్నెటే చెప్పేసింది, అరే నాయన నువ్వు జావా నేర్చుకోవాలంటే యూజ్ చేయరా నాయన ఇంటెలిజే అని చెప్పి. విఎస్ కోడ్ కూడా యూజ్ చేసుకో, నేనేం అంటలేను. బట్ నువ్వు విఎస్ కోడ్ ఎప్పుడు వాడాలంటే నీకు మల్టీ లాంగ్వేజెస్ వచ్చు, లైక్ పైథాన్ వచ్చు, లైక్ నువ్వు వెబ్ డెవలప్మెంట్ చేస్తున్నావు, నీకు HTML, CSS, జావాస్క్రిప్ట్ అవన్నీ కావాలి, నోడ్.js అవన్నీ కావాలనుకుంటే ఇది నేర్చుకో. లేదా నాయన నాకు ఎంటర్ప్రైజ్ లెవెల్లో జావా నాకు నేర్చుకోవాలనుకుంటే చూస్ దిస్ ఐడి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఏ ఐడి అన్నా చేసుకో, బట్ కోర్స్ని సబ్స్క్రైబ్ చేయి, కోర్స్ని కంప్లీట్ చేయి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.